మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాచలం వద్ద పోలవరం కట్టిన తర్వాత భద్రమైన అభద్రతతో ఉన్న ప్రజలు. పోలవరం కట్టిన తర్వాత ప్రతి ఏటా కూడా 60 అడుగుల నుంచి 70 అడుగుల వరకు భద్రాచలం వద్ద గోదావరి వస్తుంది అంటున్నారు. ఎప్పుడు భద్రాచలం వద్ద 40 నుంచి 45 అడుగులు నిలకడగా ఉండే గోదావరి పోలవరం కట్టిన తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. గోదావరి వచ్చినప్పుడు మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది అని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ అంశంపై మాట్లాడడానికి స్థానికులు ఏమంటున్నారో చూద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలానికి పెను ప్రమాదం పొంచి ఉన్నది. కానీ ఇప్పుడు ఆ రాముడు కూడా ప్రమాదం రాబోతా ఉంది. రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అందరికీ నమస్కారం. నా పేరు మత్సా వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలానికి పెను ప్రమాదం పొంచి ఉన్నది అని అనేక మంది రాజకీయ పక్షాలు, పుర ప్రముఖులు, సంఘాలు, సంస్థలు, వ్యక్తులు అందరూ కూడా ఆవేదన చెందుతున్నారు, ఆందోళన పడుతున్నారు. కారణం ఏమిటంటే భద్రాచలానికి పొంచి ఉన్నటువంటి ప్రధాన ప్రమాదం గోదావరిలో వచ్చినప్పుడు, అట్లాగనే వరదలు వచ్చినప్పుడు కరకట్ట పరిస్థితి బాగులేదు, స్లూయిస్లు సరిగా వాటిని బాగు చేయట్లేదు, నివారణ చర్యలు తీసుకున్నటువంటి కారణంగా ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అట్లాగనే భద్రాచలం కరకట్ట అనేది ఇప్పటివరకు గోదావరి వరదని ఆపుతుంది, పట్టణంలోకి రాకోకుండా అడ్డుపడతా ఉంది. కానీ సుదీర్ఘకాలం అయినటువంటి ఫలితంగా ఈ కట్ట రోజు రోజుకి కుంగుతూ ఉంది, అది నెర్రెలుబారుతూ ఉంది. కారణం ఏంటంటే రివిట్మెంటు సరిగా లేని కారణంగా అటు ఇటు పగిలిపోయి మధ్యన సరిగ్గా కట్టకి మధ్యన ఉన్నటువంటి రోడ్డు పగిలి నెర్రెలుబారుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీంతో ఇటీవల కొద్దిపాటి వర్షాలు వస్తే భారీ వరదలు కూడా ఇంకా రాలేదు. భద్రాచలానికి ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఈ సీజన్లో ఇంకా దాటలేదు. అయినా సరే ఒక వారం 10 రోజుల క్రితం సేఫ్టీ వాల్గా ఉన్నటువంటి ఆ గోదావరి కరకట్టకున్నటువంటి సేఫ్టీ వాలు కూలి పడిపోయింది. ఆ పడిపోయినటువంటి వాలు దాని యొక్క ప్రమాదాన్ని హెచ్చరిక చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇది కట్టకు కూడా ప్రమాదం ఉంది అని అధికారులకి విన్నవించడం జరిగింది. మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ తగిన చర్యలు తీసుకునే దాంట్లో వైఫల్యం కనపడతా ఉంది. జాగ్రత్తతో వ్యవహరించకపోతే కనుక భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ఇక దీనికి తోడు భద్రాద్రి రాముడి దగ్గరికి ప్రతి రాజకీయ నాయకుడు వస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ రాముడు కూడా ప్రమాదం రాబోతూ ఉంది. రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాని బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలంలో 45 అడుగులు నీళ్లు ఎప్పటికీ ఉంటాయి అనేది అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు. 43 to 45 అడుగులు ఎప్పుడు ఉంటుందని. ఇప్పుడు కొద్దిపాటి వరదలు వస్తేనే ఆ నీళ్లు అన్నీ పట్టణంలోకి వచ్చి ఒక దశలో పోయినసారి గోదావరి కరకట్ట ఎక్కి ప్రవహిస్తూ ఉంటే భద్రాచలం కొట్టుకుపోద్దా అన్నటువంటి ప్రమాదంతో ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జీవనం గడిపారు. పెను ప్రమాదం తప్పింది. మరి ఇప్పుడు పోలవరం బ్యాక్ వాటర్ వస్తే కనుక భద్రాచలం భవిష్యత్తు ఏమిటి? ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల రామచంద్రరావు గారు వచ్చారు, రాముని దర్శించుకున్నారు. కానీ భద్రాచలం కరకట్ట గురించి కానీ, బ్యాక్ వాటర్ నివారణ చర్యల గురించి కానీ, లేదు భద్రాచలం ఆనుకున్నటువంటి 5 గ్రామ పంచాయతీల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. రేపు పోలవరం పూర్తయితే బ్యాక్ వాటర్ వస్తే ఆ పెను ప్రమాదానికి ప్రధాన ముద్ద ఎవరవుతారు అంటే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మరి భద్రాద్రి రాముడినే రక్షించలేనటువంటి వీళ్ళు రాముడి పేరు చెప్పి ఓట్లు తీసుకొని రాముడి పేరు చెప్పి రాజకీయం చేసేటటువంటి అర్హత వీళ్ళకి ఎక్కడిది? అందుకోసం ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగేటటువంటి పరిణామాలను పరిశీలన చేసి, అధ్యయనం చేసి, కొద్దిపాటి నివృత్తినన్న కలిగించేదానికోసం ప్రయత్నం చేసి ఉండవలసిందే. అది చేయలేదు. దండం పెడుతున్నారు, దాటవేస్తున్నారు సమస్యని.
ఇది కాదు, రేపొద్దున దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాద్రి రాముడిని కాపాడితే ఆ రాముడు ప్రజల్ని కాపాడుతారనేది ప్రజల విశ్వాసం ఉంది. కానీ రాముడు మునిగినా పర్వాలేదు, రాముడు ఏమైపోయినా పర్వాలేదు, భద్రాద్రి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదని పాలక వర్గాలు పట్టించుకోకపోతే ఆ పాలక ప్రభుత్వాల యొక్క వర్గ స్వభావం ఏమిటి అనేది వాళ్ళ ప్రజల్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం రాముడిని కాపాడాలి, రాముడు ప్రజల్ని కాపాడతారనేటటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో అది సరైన భావం, ప్రజలకి అది ఉపయోగపడుద్ది. కాబట్టి భద్రాచలం పట్ల నిర్లక్ష్యం ఏదైతే ప్రభుత్వాలకు ఉందో అది విడనాడండి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఎందుకంటే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించింది కాబట్టి దానివల్ల వచ్చే బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలానికి పెను ప్రమాదం వస్తుంది. అది ప్రజలకే కాదు, రాముడికి కూడా వస్తూ ఉంది. అందుకోసం కొద్దిపాటి పోయినటువంటి 7 మండలాలు తీసుకొచ్చి ఏమని ఎవరని చెప్పట్లేదు, పక్కనే ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలని కలిపి కరకట్టని స్ట్రెంథెన్ చేసి దాన్ని పొడిగింపు చేసి అట్లాగనే ఈ పోలవరం బ్యాక్ వాటర్ నివారణ చర్యలు కనుక తీసుకుంటే కొద్దిపాటి నివృత్తి అన్న జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పోలవరం ముంపు నుండి భద్రాచలం పట్టణాన్ని రక్షించాలని, ప్రధానంగా భద్రాచలానికి రక్షణగా ఉన్నటువంటి కరకట్ట ఎత్తు పెంచి పొడిగించి దాన్ని పటిష్టపరిచేందుకు తగినటువంటి నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పోలవరం ముంపు ప్రాంతాలు మొత్తం కూడా పరిశీలించి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దానికోసం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు భద్రాచలం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మచ్చ వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ గారు, జిల్లా నాయకులు ఎంబి నర్సారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా కొత్త కాలనీ స్లూయిస్ వద్ద ఈరోజు ప్రారంభం చేసుకొని రామాలయం ఏరియా, చప్టా దిగు, అట్లాగే మిగతా సుభాష్ నగర్ కాలనీ, కరకట్ట మొత్తం కూడా పరిశీలన చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించుకోవడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ రాముని జపం చేస్తూ మేము రామ భక్తులు అని చెప్పుకున్నటువంటి బీజేపీ వాళ్ళు ఇవాళ భద్రాచలం పట్టణాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారు. తక్షణమే మీ నిర్లక్ష్యాన్ని వీడి దీనికి కావాల్సినటువంటి నిధులు కేటాయించే దాంట్లో ముందుకు రావాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాచలం పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా కరకట్టని పటిష్ట చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు అన్నారు, 1000 కోట్లు అన్నారు, ఈ ప్రాంత అభివృద్ధి మర్చిపోయారు. కనీసం కాంగ్రెస్ అయినా మీరు ఇచ్చినటువంటి హామీల్ని, మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా వాళ్ళ కరకట్ట మొత్తం కూడా కుంగిపోతూ ఉంది, యాడికాడికి మొత్తం కూడా సేఫ్టీ వాల్స్ మొత్తం కూలిపోతూ ఉన్నాయి. కనీసం సేఫ్టీ వాల్ కూలిపోతే దాన్ని పరిశీలించిన పాపాన్ని కూడా పోలేదు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు. ఏంటి ఈ పాపం అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణం ఈ కరకట్ట సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పూనుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని, కరకట్టకి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భద్రాచలం అభివృద్ధికి కీలకంగా ఉన్నటువంటి 5 పంచాయతీని భద్రాచలంలో కలిపేదానికోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చోబెట్టి ఆ రకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ సిపిఎం పార్టీగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము.